ఇక నుంచి నువ్వు ఆ ఇంటికి వెళ్ళడానికి వీల్లేదు, వాళ్లతో మాట్లాడడానికి వీల్లేదు. నువ్వసలు నీ హాస్టల్ దాటి బయటికి రావడానికే వీల్లేదు. అర్థమైందా? అమ్మమ్మ, నాకు ఆ డ్రాయింగ్ టీచర్ చాలా బాగా నచ్చింది. అక్కడ నానమ్మ కూడా ఉంది. నన్నెంతో ప్రేమగా చూసుకుంటుంది తెలుసా? నాన్నమ్మంటోంది. కొంపతీసి వాళ్ళ గురించి తెలిసిపోయిందా ఏంటి? అక్కడ ఒక పోలీస్ కూడా ఉన్నారు. ఆ ఇల్లు నాకు చాలా బాగా నచ్చిందమ్మమ్మ. అందరూ నన్ను భలేగా ఆడిస్తున్నారు. లేదమ్మా, అసలు నువ్వు వాళ్ళ గురించి ఆలోచించకూడదు. లేదమ్మమ్మ, నేను అప్పుడప్పుడు వెళ్ళి వాళ్ళతో ఆడుకుని వస్తానమ్మమ్మ. ప్లీజ్ అమ్మమ్మ. స్వీటీ, చెప్పిన మాట వినాలి. నీ నోటి నుంచి వాళ్ళ గురించి గాని వాళ్ళ ఇంటి గురించి గాని ప్రస్తావన రాకూడదు. అర్థమైందా? ప్లీజ్ అమ్మమ్మ. అక్కడ నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ప్లీజ్ అమ్మమ్మ, అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తాను. ప్లీజ్ ప్లీజ్ అమ్మమ్మ, ప్లీజ్ అమ్మమ్మ, ప్లీజ్ ప్లీజ్. వద్దని చెప్తుంటే అర్థం కాదా నీకు? అత్తయ్య, ఈ టైంలో వీళ్ళు ముగ్గురు కట్టగట్టుకుని నా ఇంటి కిందకొచ్చారు. కాంచనవల్లి, నీకసలు బుద్ధుందా? చిన్న పిల్ల మీద చెయ్యెత్తుతావా? అసలు మీరెందుకు వచ్చారు? ప్రెస్ మీట్ పెట్టి పరువు తీయద్దు అని నా కాళ్ళ మీద పడి బతిలాడుకోవడానికి వచ్చారా? నా కూతుర్ని మాతో పాటు మా ఇంటికి తీసుకెళ్ళటానికి వచ్చాం. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీ కూతురేంటి? స్వీటీ నా రక్తం పంచుకు పుట్టిన నా కూతురు. Ida, Ida, Ida.
చిన్నారి తల్లి నా ఇంగి జాబిలి నీ వెన్నెలంది వెలుగొందుతోంది నా గుండెలోగిలి నీ ఊసులోనే ఉసురాడుతోంది నా ఊపిరి కాలాలు దాటి ఏనాటికైనా చేరాలి నీ దారి ఎన్నాడు ఉన్నానంటూ ఏకాకి మాదిరి ఆరారి నువ్వు నిజంగానే నా డాడీవా? ఒక్కసారి డాడీ అని పిలువమ్మా. కను చివరన జారే తడి చినుకును సైతం సిరి తడుకుగా మార్చే చిత్రం నీవే కలతగా పొలమారే ఎదమంటల గ్రీష్మం సులువుగా మరిపించే మంత్రం నీదే పలికింది మమకారం ఆ మాట తనంటూ దూరం నిలిపింది అహంకారం తన మార్చి నువ్వలా ఒడిలోన వాలగా నిండు నూరెళ్ళలోటు తీరిపోద అదే క్షణాన చిన్నారి తల్లి మిస్టర్ కార్తీక్ కృష్ణ, పిచ్చిగాని పట్టిందా నీకు? ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతోందా? స్వీటీ నీ కూతురేంటి? అవును, స్వీటీ ఆయన కూతురే. ఆయన రక్తం పంచుకు పుట్టిన కూతురే. నోరు ముయ్యండి. ఏంటి? స్వీటీ ఇతని కూతురా? రక్తం పంచకు పుట్టిన కూతురా? ఎలా? ఏ విధంగా? తొమ్మిది నెలలు నిండు చూలాలిగా ఉన్న నా కూతుర్ని ఈ దుర్మార్గుడు పట్టన పెట్టుకున్నాడు. నా కూతురి కడుపులో బిడ్డ ఈ లోకాన్ని చూడకుండానే కన్ను మూసింది. లేదు, పల్లవి అక్క కడుపులో బిడ్డ ఈ లోకాన్ని చూసింది. ఆ బిడ్డే ఈ స్వీటీ. ఏయ్, మీ అందరికీ నిజంగానే పిచ్చి పట్టినట్టుంది. అందుకే తలా తోక లేకుండా ఏదేదో వాగుతున్నారు. ఆ రోజు పల్లవితో పాటే కడుపులో ఉన్న బిడ్డ కూడా సమాధి అయిపోయింది. మరి ఈ పాపని పల్లవికి పుట్టిన కూతురు అంటావేంటి? బుద్ధి లేకుండా. ఈ పాపని నేను పెంచుకుంటున్నాను. ఈ పాపని మీరు పెంచుకుంటుంటే ఈ పాప నిజంగా పల్లవి అక్క కూతురు కాకపోతే ఈ పాప ఉండే హాస్టల్లో పల్లవి అక్క ఫోటో ఎందుకుంటుంది? పల్లవి అక్క తన అమ్మ అని దేవుడి దగ్గరికి వెళ్ళిందని స్వీటీ అందరితో ఎందుకు చెప్తుంది? ఈ పాపని పరాయిదాన్లా కాకుండా నా సొంత మనవరాల్లా పెంచుకుంటున్నానే. అందుకే పల్లవిని తనకి అమ్మ అని చెప్పాను. ఈ లోకంలోనే లేదు అని చెప్పాను. ఇది అబద్ధం. స్వీటీ పల్లవి అక్క రక్తం పంచుకు పుట్టిన కూతురు. ఇది అక్షరాల నిజం. అని ఏ విధంగా అంటావు నువ్వు? అందుకు ఆధారాలేంటి? దేవి గారు,
స్వీటీ ఎవరో, ఎవరి కూతురో, మీరు తనని ఇంట్లో కాకుండా హాస్టల్లో ఎందుకు పెంచుతున్నారో అన్ని విషయాలు దేవి గారు నాతో చెప్పారు. దేవి, క్షమించండి మేడం. ఇక ఆపండి. ఆవిడ్ని నిలదీస్తే నిజాలు మొత్తం చెప్పింది. పాప నా రక్తం పంచుకు పుట్టిన నా కూతురని చెప్పడానికి ప్రూఫ్స్ ఏంటని మీరు ఇంకా అడిగితే ఆ ప్రూఫ్స్ని మీకు కోర్టు ద్వారా ఇప్పిస్తాను. కానీ నిజమేంటో మీ మనస్సాక్షికి తెలుసు. స్వీటీ నాకు పల్లవికి పుట్టిన మా బిడ్డని మీకు తెలుసు. నా కూతుర్ని నాతో తీసుకెళ్ళనివ్వండి. ఇవ్వను, పంపించను. నా కూతుర్ని చంపిన రాక్షసుడివి నువ్వు. దాన్ని చంపినట్టే ఈ పసిదాన్ని కూడా చంపేస్తావు. కాంచనవల్లి, నువ్వసలు మనిషివేనా? పల్లవి విషయంలో ఇప్పటిదాకా నా కొడుకు మీద నువ్వు వేసిన నిందలు సరిపోలేదా? ఇప్పుడు మళ్ళీ కొత్త నిందలు మొదలు పెట్టావా? నా కొడుకుని పట్టుకుని కన్న కూతుర్ని చంపేసే కసాయవాడని మాట్లాడతావా? ఆ మాట అనడానికి నీకసలు నోరెలా వచ్చింది? ఆ మాట నిజం. అందుకే ఇతని నీడ నా మనవరాలి మీద పడకూడదని హాస్టల్లో పెంచుతున్నాను. నువ్వు చాలా దుర్మార్గంగా మాట్లాడుతున్నావు. కార్తీక్ ఇప్పటికీ పల్లవి ప్రేమలోనే బ్రతుకుతున్నాడు. పల్లవికి ప్రతిరూపమైన పాపని, వాళ్ల బంధానికి నిదర్శనమైన పాపని మా ఇంటికి తీసుకెళ్ళనివ్వు. పాపని చూసైనా నా కొడుకు ఆ బాధలోంచి బయటికొస్తాడు. స్వీటీ కేవలం నా మనవరాలు అంతే. తనతో మీకెలాంటి బంధం, రక్త సంబంధం లేవు. ముందు మీరిక్కడి నుంచి వెళ్ళండి. మర్యాదగా వెళ్ళండి. వెళ్ళండి. మీ అమ్మ నన్ను వదిలేసి వెళ్ళిపోయి కృష్ణ, స్వీటీ చెప్పరా, అతన్ని ఇంకెప్పుడు మరింటికి రావద్దు అని, ఈ జన్మలో అతని మొహం నీకు చూపించొద్దని చెప్పరా. చెప్పమ్మా. స్వీటీ, ఇంకా చూస్తావేంటమ్మా? వీళ్ళందరినీ ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పు. చెప్పమ్మా, చెప్పరా. అమ్మమ్మ, నువ్వంటే నాకు చాలా ఇష్టం, కానీ నాకు డాడీ కూడా కావాలి. స్కూల్లో అందరికీ డాడీ ఉన్నారు, నాకొక్కదానికే లేరు. అమ్మమ్మ, నేను డాడీతో వెళ్తాను, ప్లీజ్ అమ్మమ్మ. అది కాదురా స్వీటీ. స్టాప్ ఇట్.
జస్ట్ స్టాప్ ఇట్. ఇక ఆపే హక్కు మీకు లేదు. నా కూతుర్ని మర్యాదగా నాతో పంపిస్తే సరే సరే, అలా కాకుండా మీరు అడ్డుపడితే నేను చట్టపరంగా వెళ్లాల్సి వస్తుంది. అమ్మ స్వీటీ, వెళ్దాం పద. స్వీటీ, మమ్మీ నానమ్మ మన ఇంటికి వెళ్దాం పదమ్మా. స్వీటీ, అమ్మా స్వీటీ, స్వీటీ ఆగమ్మా. స్వీటీ, నా మాట వినమ్మా. ఇలాంటి భయంకరమైన పీడకల కన్నానేంటి? ఈ కల ఎప్పటికీ కలగానే ఉండాలి. దీన్ని నిజం కానివ్వను. నమస్కారం పూజారి గారు. నమస్కారం అమ్మా. కూర్చోండి. పూజారి గారు, మా కొడుకు కోడలు మొదటి రాత్రికి ముహూర్తం చూసి చెప్పండి. అలాగేనమ్మా. అసలకే ఆ రాధికి మనకి మధ్య పాండవులకి కౌరవులకి ఉన్నట్టు పాత కక్షలున్నాయి. ఆ కక్షలతో మనల్ని ఏ క్షణంలోనైనా ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తుంది. అలాంటిది కార్తీక్కి రాధికి మధ్య బంధం బలపడితే ఆ పిల్ల ఈ ఇంట్లో మర్రి చెట్టులా పాతుకుపోతుంది. ఎలాగైనా సరే ఈ శోభనం జరగకుండా ఆపించేయాలి. ఇంకా ఏంటి ఆలోచిస్తారు? ఇలా రండి. నేను చెప్పింది అర్థమైందా? ఆ, ఇంకా చూస్తారే, బయలుదేరండి. ఆ, అమ్మా, వచ్చే బుధవారం పంచమి, చాలా శుభకరమైన రోజు. ఆ రోజు శోభన ముహూర్తానికి ఏర్పాట్లు చేయండి. దంపతులకు 12 బిడ్డ కలిగి ఈ ఇల్లు పిల్లా పాపలతో కలకలలాడుతుంది. చాలా సంతోషం పూజారి గారు. రెమ్మా, తీసుకోండి పూజారి గారు. సంతోషం. వస్తానమ్మా. పాపం
ఎందుకు నవ్వుతున్నావు? నీ అమాయకత్వానికి జాలేస్తుంది, నీ పిచ్చి ఆరేయటానికి నవ్వు వస్తుంది. ఏం మాట్లాడుతున్నావు? పిచ్చనడం ఏంటి? కాకపోతే మరేంటమ్మా, కార్తిక్ ఏమైనా రాధికని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడా? నువ్వు వాళ్ళ శోభనానికి ముహూర్తం పెట్టించడానికి